ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువుల వారి బలమైన శక్తిగల నమ్మదగిన నామమును బట్టి మీ అందరికీ నా యొక్క వందనములు. ఈరోజు చిన్ని వీడియో, ఒక చిన్న ఆలోచన మీతో పంచుకుందామని చేస్తున్నాను. స్నేహితులారా, ప్రార్థన ఎలా చేయాలి అనే నాకు తెలిసిన నా చిన్న జ్ఞానమునకు అందిన కొన్ని విషయాలు మీతో పంచుకుందామని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకి అన్నిటికీ కూడా మాదిరి. ఆయన ప్రార్థించారు, అనేక మార్లు ప్రార్థించారు, మనల్ని కూడా ప్రార్థించమని చెప్పారు. అందుకనే ఈ గ్రంథంలో ప్రార్థన అనే విషయం ఎన్నిసార్లు ఉంది, ఎలా ఉంది, ఏం చేయాలని నేను చాలాసార్లు వెతికాను. వెతికి ఒక రోజున నాకు దొరికిన చిన్ని మాటలు రాసుకుని మీతో పంచుకుందామని ఆశపడుతున్నాను. ప్రార్థన మనకి ఎన్ని అవసరతలున్నా, ఎలా ఉన్నా దేవుని ఇష్టమే మన ఇష్టం కావాలి, ఆయన చిత్తమే మన చిత్తము కావాలి. అందుకే ఆయన చిత్తానుసారముగా ప్రార్థన చేయాలి. మరి పాపములను మన వద్దనే ఉంచుకుని ప్రార్థిస్తూ పనులు అవ్వట్లేదు, దేవుడు నా మరవెంటలేదంటే కుదరదు. మన పాపములను విడిచిపెట్టాలి. యోబు యథార్థవంతులను చెడుతనమును విడిచిపెట్టిన వాడై ఉండను అని ప్రభువే సాక్ష్యం ఇచ్చారు. పాపములను విడిచి దేవుని తట్టు తిరగాలి, ఆయన వైపు తిరగాలి. ఎక్కడెక్కడో ఎవరెవరి వైపు చూస్తూ ఏదో ప్రార్థన చేశాను, ప్రభువు నాకు వరం ఇవ్వలేదంటే కుదరదు. ఆయన తట్టు, ఆయనే మన ప్రధాన యాజకుడు, ఆయనే మన ఫస్ట్ ప్రియారిటీ. ఆయన తట్టు తిరిగి ఆయనను చూసుకుంటూ, ఆయన వైపు చూస్తూ, ఆయన వింటున్నట్టుగా భావించుకుంటూ ప్రార్థించాలి. మరి ఏదో పొడిపొడిగా ప్రార్థిస్తే కుదరదు. కన్నీళ్లు విడిచి ప్రార్థించమని, హృదయమును నీళ్ల వలె కుమ్మరించమని దేవుడు చెప్పాడు. కన్నీళ్లు విడిచి ప్రార్థించాలి. అంతేకాదు, మనం ఎంత గొప్పవాళ్ళమైనా, ఎంత గొప్ప పదవిలో ఉన్న, అధికారులమైన, ధనవంతులమైన, వ్యవసాయదారులమైన, ఏదైనా సరే, గొప్ప వ్యాపారస్తులమైన, మనం జీరో అక్కడ. ఆయన రాజు, ఆయన ప్రపంచాధినేత, సృష్టికర్త. అందుకని మనల్ని మనం తగ్గించుకుని ప్రార్థించాలి. మన పాపములను ఒప్పుకొని చేయాలి, ఒప్పుకొనాలి, విడిచిపెట్టాలి. మనము ఏదో ఒక రెండు మాటలు పొడిగా చేసి మరేంటి ప్రభు అంటే కాదు, విసుగక చేయాలి, నిరంతరము చేయాలి, నిత్యము చేయాలి. ఇంకా దివారాత్రములు చేస్తే మంచిదని ప్రభువు మనకి మరి నెహెమ్యా గారి ద్వారా సెలవిచ్చి ఉన్నారు. ఏ టైంలో చేయాలి? అర్ధరాత్రి, పట్టపగల, తెల్లారుజామున, మిట్ట మధ్యాహ్నం, సాయంత్రం, రేయి మొదటి జామున అంటే అన్ని సమయములలో చేయాలి. అన్ని సమయాలలో కూడా అపరాధులము, అర్హత లేని వారమని ఒప్పుకొనాలి. మనం దేవుడు నీతిమంతుడు కనుక, ఆయన పరిపూర్ణుడు కనుక, మనం పాపులము కనుక మనల్ని అసహించుకోవాల్సిన స్థితిలో మనం ఉన్నా కానీ మనల్ని ప్రేమించిన దేవుని బట్టి మనం మన అపరాధాలను ఒప్పుకోవాలి. అన్ని సమయాలలో చేయాలి. మనం అర్హత లేని వాళ్ళమని ఒప్పుకుని ఆయనను ప్రార్థించాలి. ఆ ప్రార్థన యథార్థముగా చేయాలి, మనస్సాక్షిగా చేయాలి, పూర్ణ మనసుతో చేయాలి, పూర్ణ ఆత్మతో చేయాలి, మన పూర్ణ బలముతో చేయాలి. హృదయం నుండి ఆయనని మాత్రమే నింపుకుని చేయాలి. ఆయనతో మాట్లాడుకోవడమే ఈ ప్రార్థన. అమ్మతో, నాన్నతో, స్నేహితులతో మాట్లాడుకున్నట్టు ఆ ప్రభువుతో మనం విన్నపాలన్నీ మనస్సాక్షిగా 100% ఫుల్గా ఆయన ఎందుకు కాన్సన్ట్రేషన్ ఉంచి విన్నవించుకోవడమే ప్రార్థన. ఆయనను వేడుకోవాలి, ఆయనను బ్రతిమాలుకోవాలి. ఆయన రాజులకు రాజు, మహారాజు కనుక ఆయనను మనము బ్రతిమలాడుకుని ప్రార్థించుట మంచిది. అంతేకాదు, ఆసక్తితో చేయాలి. మనసు ఎక్కడెక్కడో పెట్టుకుని చేస్తే కుదరదు, ఆసక్తితో చేయాలి. ఆయనకి ఇంకా మనం చెప్పలేని తప్పులు, పాపాలు ఉంటే మంచిది. ప్రతి మనిషి జీవితంలో ఉంటాయి, నా జీవితంలో కూడా ఎన్నో ఉన్నాయి. అయితే ఆయన పాపాలు ఒప్పుకోమన్నాడు కనుక ఎదుటి వాళ్ళ ముందు ఒప్పుకోగలిగే ధైర్యం ఉంటే ఒప్పుకో, లేదు రహస్యముగానైనను పాపములను ఒప్పుకో, రహస్యముగా ప్రార్థించు. స్వస్థ బుద్ధి గలవారమై మంచి బుద్ధితో చేయమని ప్రభువు చెప్తున్నారు.
ఏకాంతంగా ప్రార్థన చేయవచ్చు. నేను ఒక్కడే ఉన్నాను, ఎలాగా అందరూ లేరు, సంఘం లేరు, ఎవరు లేరు అని ఊరుకోమాక. ఏకాంతంగా నువ్వు ఒక్కడ ఉన్నప్పుడు ప్రభువుతో మాట్లాడుకో, ఇంకా మంచిది. ఆ ప్రభు ఒక పని ఇచ్చారు మనకి, ప్రార్థించుట అనే పని. అప్పగించిన పనిని నమ్మకంతో చేయాలి. ప్రార్థన నమ్మకంగా చేయాలి, మెలకువగా ఉండాలి. అంటే చర్చిలో కూడా చాలామంది అయ్యగారు పాఠం చెప్తూనే ఉంటారు, కాపరి వీళ్ళు నిద్రపోతూ ఉంటారు. అలా కాదు, మెలకువగా, మామూలు శారీరకంగా మెలకువగా ఉండి చేయాలి. ఆత్మీయంగా కూడా స్పృహలో ఉండి చేస్తే మంచిది. అది ప్రార్థన త్వరగా ఫలమిస్తుంది, దేవుడు ఆలకిస్తాడు. ఆత్మదేవుడు కనుక ఆత్మతో సత్యంతో పూర్ణ ఆత్మతో చేసే ప్రార్థన తప్పకుండా దేవుడు ఆలకించి తగిన జవాబు దయచేస్తాడు. మరి నిద్ర లేవగానే పెందల కడని చేస్తే మంచిది. ఎందుకంటే ఆ రోజు ప్రార్థనతో మొదలు పెడితే ఎంతో మంచిది. ఇతరుల ఎడల కోపము, తాపము, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు అవేం పెట్టుకోకుండా ఇతరులని ప్రేమతో ఇతరులని క్షమిస్తూ ప్రార్థిస్తే మంచిదన్నమాట. క్షమాగుణం ఉండాలి మనకి. యేసయ్య మన పాపాలు, తప్పులు, బాధలు, అపరాధాలు అన్నీ క్షమించాడు కదా. అందుకని మనము కూడా ఇతరులని క్షమించుతూ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు అటెల్లో ఒకసారి, ఇటెల్లో ఒకసారి, పద్యాలు చదువుతారు చూడండి, బయటికి ఎవరికి ఫోన్ వస్తుంది, లోపల ఫోన్ మాట్లాడుతూ ఒకసారి, అన్నం మాడిపోతుందని ఒకసారి, పక్కోడితో మాట్లాడుతూ ఒకసారి చేయొద్దండి. ఆ ప్రార్థన దేవుడికి ఇష్టం ఉండదు. రాజులకు రాజు, సృష్టికర్త నీతో ఉన్నప్పుడు, నువ్వు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మిగతా వాళ్ళతో నీకేం పని? మిగతా పనులన్నీ ఎందుకు? కనబడే నిలకడగా చేయి, స్థిరంగా చేయి. ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నిలకడగా చేయమంటున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రికలో ఈ విషయం ప్రభు సెలవిచ్చి ఉన్నారు. ఆత్మతోనూ మనస్సుతోనూ సత్యముతోనూ చేయమంటున్నారు ప్రభు. ఇంతేకాదు, హృదయం నిండా అవి పెట్టుకోకుండా పవిత్ర హృదయముతో ముందు నీ హృదయమును పవిత్రపరచుకో. పాపములన్నీ ఒప్పుకొని, కళంకములన్నీ కడుక్కుని, ఆయన రక్తములో పరిశుద్ధపరచుకుని, హృదయాలయమును శుద్ధి చేసుకుని పవిత్ర హృదయంతో ప్రార్థించుట దేవునికి ఇష్టము. ప్రభుల ప్రార్థన ఎలాగైనా చేయొచ్చు. మన శారీరక స్థితిని బట్టి, కంఫర్ట్ని బట్టి, అనారోగ్య స్థితిని బట్టి చేయొచ్చు. కానీ అత్యధికంగా మోకాళ్ళుని చేస్తే మంచిది. ఆ మోకాళ్ళుని చేస్తేనే సాతాను పారిపోతాడని కూడా ప్రభు సెలవిస్తున్నాడు. మోకరిల్లి చేయమంటారు. మరి పట్టుదలగా చేయాలి. ప్రభు నాకు ఉత్తరం ఇస్తాడని నమ్మకంతోనూ పట్టుదలతోనూ చేయాలి. అంతేకాదు, ఏ విషయంలో చేయాలి? ఇల్లు, ఉద్యోగము, వ్యాపారము, పిల్లలు, చదువులు, ప్రమోషన్లు, ఇవన్నీ అయ్యే కాదు. ప్రతి విషయంలోనూ ప్రార్థన చేయాలి. అన్ని విషయాలలో నువ్వు బయటకు వెళుతున్నా, ఇంట్లోకి వస్తున్నా, పని మొదలుపెట్టినా, పని మధ్యలో ఆగిపోయినా, ఆగకపోయినా, మరి పని చివర, ప్రతి విషయంలో కూడా నీవు ప్రార్థించటం మంచిది. దేవుడికి అది ఇష్టమై ఉన్నది. మరి చివరిగా ఒక్క మాట చెప్పుకుందాం. ప్రభువుతో, ఆయన మనస్సుతో ఏకీభవిస్తూ ఆయన మనస్సుతో చెయ్యాలి. అదే చెప్పుకున్నాముగా స్టార్టింగ్లో, ఆయన చిత్తానుసారం. అలాగే ఇప్పుడు కూడా ఆయన మనస్సుతో ప్రార్థించాలి. ఆ ప్రార్థన మనకి రానప్పుడు ప్రార్థన చేసే శక్తిని ఏమని కూడా ఆయన అడిగితే ఆయన ఇస్తాడు. ప్రార్థన మనసు దయచేయమని అడిగితే ప్రార్థన మనస్సు ఇస్తాడు. ఎలా ప్రార్థించాలి ప్రభువా అని అడిగితే ప్రార్థన నేర్పుతాడు.